రమ్య, ఓ రమ్య, నువ్వేందే సడన్ గా మా ఇంటికి వచ్చినావు? అని నాన్నగాడు నా కోసం ఛార్జీకి ఇచ్చిన డబ్బులు వానికి ఇచ్చేస్తా అని చెప్పినా కదా. 10 గంటలకి ఊరు బయట బాయికాడికి రా అని చెప్పినా కదా నేనే. అవును చెప్పినావు. వాని డబ్బులు వానికి ఇవ్వడానికి పోతున్నా. నువ్వు కూడా రాయేనా ఎంపడి? నేనా? మా అమ్మ తింటే నన్ను పంపించదు. అనే అట్లా అనొద్దే, నాకు ఒక్కదానికి పోవాలంటే భయం వేస్తుంది. నువ్వు కూడా రాయే. ఈరోజు ఆదివారం కదా, రాని వాళ్ళ ఇంటికి చదువుకుని పోతున్నా అని చెప్పు, పంపిస్తుంది గాని. సరేలే అడుగొస్తాగు. రాణి, ఏమనిందే మీ అమ్మ? పో అని చెప్పిందా లేనా? పోయిరా పో అని చెప్పింది గాని చదువుకునేది అయిపోయిన తర్వాత తొందరరా ఇంటికి అని చెప్పింది. అమ్మయ్య ఒప్పుకేంది కదా, దా తొందర పోదాం. ఓ పిల్లలు, ఆడుకోతున్నారు ఇంత పొద్దున్నే? ఆడుకోతున్నారంటే పలకరు. వామ్మో, పోయి ఈమెకంటనే ఉన్నామా. నువ్వు నాన్నగానికి డబ్బులు ఈయనకి అవుతున్నావు అని తెలిస్తే ఊరు మొత్తం టామ్ టామ్ లేపుతుంది. అవును తల్లి, ఇప్పుడు ఎట్లబ్బా? యాదో ఒకటి చెప్పి కవర్ చేయి నువ్వే. ఈ పిల్లలు ఏందిరా బాబు, ఆడుకోతున్నారంటే పలకనే పలకరు. ఊరు బయట గోరింటాకు చెట్టు ఉంది కదా, గోరింటాకు తెంపుకుని పోతున్నాం. గోరింటాకు ఇప్పుడెందుకే? రేపు నా పుట్టినరోజు, అందుకు గోరింటాకు తెంపుకుని పోతున్నాం. అట్టనా? మరి ఆడుకోతున్నారంటే పలకనే పలకరు. సర్లే పోయిరా పోండి. రాయ తొందర పోదాం. వద్దురా అంటే గంట ముందర దొరికొచ్చినావు. ఇప్పుడు చూడు, ఇంత లేట్ అయినా ఇంకొస్తనే లేరు. నాకు తెలిసి మధ్యలో అన్న వస్తుంటారులే. ఏమో గాని నీ ప్రేమ గురించి ఈరోజు చెప్తా అన్నావు, అది మాత్రం మర్చిపోవద్దు. అవునరా, దాన్ని తలుచుకుంటేనే భయం వేస్తుంది. అసలు ఎట్లా చెప్పాలో ఏమో అర్థమైతలేదు. నువ్వు ఎట్లా చెప్తావో ఏమో నాకు తెలియదురా. ఈ రోజుగా నువ్వు చెప్పాలనుకో, నీ ఎంపటి ఆడి చానుగా. ఇప్పటికే 2 సంవత్సరాలు వేస్ట్ చేసినావు. సర్లేరా, తాడో పేడో ఈరోజు చెప్పేస్తా. అట్లన్నావు, బాగుంది. నీ పోరు వచ్చే వరకు నేను చల్లగా ఉన్నాయి. ఈత కొడదామా? పోరా నాయన, నా ప్రేమ విషయం ఎట్లా చెప్పాలో ఏమో అని తలకాని వస్తుంది. ఇగో ఆడ దూరంగా రాణి వస్తున్నట్టుంది. ఆడ రాణితో పాటు ఇంకా ఎవరో వస్తున్నట్టున్నారు. ఇంకెవరు? ఆ కరమూతిదే. వామ్మో, వాళ్ళ దగ్గరకు వస్తుంటే నాకు టెన్షన్ పెరిగిపోతుంది. రే మామ, ఏం టెన్షన్ పడద్దు. ఈ ఛాన్స్ మిస్ అయిందనుకో, నీకు మళ్ళీ మళ్ళీ ఛాన్స్ దొరకదు. నా మాటని ధైర్యం చేసి చెప్పాయి. సరే. వచ్చినారా? నిన్ననే చెప్పినా కదా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అని. రాకుండా ఎట్లుంటా? సర్లే, నువ్వు డబ్బులు ఇయ్యి, మేము పక్కకు పోయి నిలబడతాం. ఏంటి పక్కకు పోయి నిలబడాలనా? ఎందుకు డబ్బులు ఇచ్చిపోయేదానికి? ఈ కర్రమూతిది ప్లాన్ మొత్తం చిరగొట్టేటట్టుంది. ఎందుకా? పక్కనే మా చేను ఉంది, దానిలో కలుపు ఎక్కువ పడింది. నీకెట్లా పని పడలేదు కదా, పోయి గడ్డి ఈకుదామని. నీ సెటైర్లు ఆడేసుకుంటావో ఆడేసుకో, నా దగ్గర కాదు. ఏ కనముద్దానా, ఓ రాషన్ చేయకుండా పక్కకు పోయి నిలబడదాందా. వాడు నీ ఫ్రెండ్కి ఒక విషయం చెప్పాలి. ఇదే మంచి ఛాన్స్, అందుకు పక్కకు నిలబడదాం. ఓ అందుకా, నాకు అర్థమైందిలే. ఓ రాణి, నువ్వు డబ్బులు ఇచ్చిరా, మేము అడవి ఉంటాం. డబ్బులు ఇచ్చి నేను కూడా వస్తా, నాకేం పని లేదు ఇక. నువ్వు డబ్బులు ఇయ్యే. నువ్వు డబ్బులు ఇచ్చే వరకు పక్కన రేగిపల్ల చెట్టు ఉంది, రేగిపల్లి దంకొచ్చుకుంటాం. అవునా, సరే పోండి. రాణి, నీ డబ్బులు నీకు తెచ్చినా, పడి తీసుకో. ఇంకా నీ డబ్బులు నీకు ఇచ్చేసిన కదా, నాకు పెద్ద హెల్ప్ చేసినట్టు మాత్రం బిల్డప్ ఇయ్యద్దు. రాణి, ఏంది? నీ డబ్బులు తీసుకున్నావు కదా, మళ్ళీ నీకు పిలుస్తున్నావు. రాణి, నీకొకటి చెప్పాలి అంటున్నాడు. కొంపదీసి ప్రపోజ్ చేస్తాడా ఏంది? ప్రపోజ్ ఒకటి చెయ్యని, వీని కర్మ తెగింది ఈరోజు, దుమ్ము దులిపిపోతా. ఏం చెప్పాలో చెప్పు తొందరగా. రాణి, అది ఎట్లా చెప్పాలో అర్థమైతలేదు. అయితే నేను పోతున్నా మా ఇంటికి. ఆగు రాణి, మరేందో తొందర చెప్పు. రాణి, 2 సంవత్సరాల నుంచి నేను నీ వెనకలో పడుతున్నా. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఎందుకు తిరుగుతున్నా కూడా నీకు తెలుసు. రాణి, నేను చాలా మంది అమ్మాయిలను చూసినా గానీ నీలాంటి దేవతను మాత్రం నేను ఎప్పుడు చూడలే. నీ అందాన్ని చూసి దేవత అంటలేను, నీ గుణాన్ని చూసి దేవత అంటున్నా. ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఒక ఎత్తు అయితే నువ్వు మాత్రం ఒక ఎత్తు. ఈ కాలం అమ్మాయిలు టెక్నాలజీ అంటూ, మోడర్న్ అంటూ, ఫ్యాషన్ అంటూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు. కానీ నువ్వు మాత్రం సాంప్రదాయంగా పద్ధతిగా ఉంటావు. ఇల్లు తప్పితే కాలేజీ, కాలేజీ తప్పితే ఇల్లు. చదువు, అమ్మా నాన్నలు తప్ప నీకు వేరే లోకమే లేదు. ఒక్కరిని కూడా పల్లెత్తి ఒక్క మాట కూడా అనవు. 10 మందికి సహాయం చేసే గుణం ఉంది. నీ ఈ గుణాలన్నిటికీ నేను బానిస అయిపోయినా. నువ్వంటే నాకు చాలా ఇష్టం రాణి. ఎంత ఇష్టం అంటే మాటల్లో కూడా చెప్పలేను. నేను నిన్ని 3 ఏళ్ల నుంచి ఇష్టపడుతున్నా. ఎన్నిసార్లు నీకు ఈ విషయం చెప్దామనుకున్నా ఏదో భయం అడ్డుపడుతుంది నాకు. ఇప్పుడు కూడా చెప్పకుంటే ఇంకా జీవితంలో ఎప్పుడు చెప్పలేనేమో అని భయం వేసి చెప్తున్నా. ఐ లవ్ యూ రాణి. ఈ విషయం నీ కళ్ళలోకి చూసి చెప్పాలనుంది.
కానీ నీ కళ్ళలోకి చూడాలంటే కూడా నాకు నో అని చెప్తావేమో అని భయమేస్తుంది. నువ్వు నాకు నో అని చెప్తావన్న ఊహను కూడా నేను భరించలేకుంటున్నా. నీ గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నా. అట్లనే నీకు ప్రేమలంటే ఇష్టం లేదని కూడా తెలుసు నాకు. కానీ నా ప్రేమలో నిజాయితీ ఉంది, గెలుస్తుందనే నమ్మకం నాకుంది. అందుకే ధైర్యం చేసి నీకు చెప్తున్నా. నువ్వు లేకుండా నేను బతకలేనురా అని. ఈ గడిచిపోయిన 3 సంవత్సరాలు నీ ఊహలతోనే నిన్ను చూసుకుంటూనే బతికినా. జీవితాంతం ఇట్లనే బతకగలను, కానీ జీవితాంతం నువ్వు నా కళ్ళ ముందర ఉండవు కదా. నువ్వు జీవితాంతం నా కళ్ళ ముందరనే ఉండాలి. నేను నిన్ను మహారాణిలా చూసుకోవాలి. అందుకే ధైర్యం చేసి నీకు నా ప్రేమ విషయం చెప్పిన. ఇంకా నా జీవితం మొత్తం నీ చేతుల్లోనే ఉంది. ఏం చేస్తావో నీ ఇష్టం. వామ్మో, నా గురించి నాకు తెలియని విషయాలు కూడా వీనికి తెలుసు. 3 సంవత్సరాల నుంచి పని పాట లేక నా ఇంట్లో పిచ్చి కుక్కలక తిరిగినాడు అనుకున్నా. కానీ వీడు నా గురించి ఇంత తెలుసుకున్నాడు, ఇంత ఇష్టపడుతున్నాడని నాకు ఇప్పుడే తెలిసింది. వీడి ప్రేమలో ఉన్న నిజాయితీ వీడి కళ్ళలో కనబడుతుంది నాకు. ఇప్పుడు వీడిని ఎట్లా డీల్ చేయాలబ్బా? వాడు ఏడుస్తుంటే కోపంగా మాట్లాడనిక మనసు కూడా వస్తలేదు. ఈ విషయానికి ఎట్లా ఫుల్ స్టాప్ పెట్టాలి. నాని, నువ్వు ఫస్ట్ ఏడవకుండా కళ్ళు తుడుచుకో. నాని, నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. చెప్పు రాని. చూడు నాని, నువ్వు చెప్పిన విషయం నాకు బాగా అర్థమైంది. కానీ ఈ ప్రేమలు దోమలంటే నాకు నచ్చవు. నాకు నా జీవితంలో కొన్ని గోల్స్ ఉన్నాయి. అవి నేను సాధించాలి. నేను బాగా చదువుకోవాలి, జాబ్ సంపాదించాలి, మా అమ్మ మా నాన్న పేరు నిలబెట్టాలి. నా ధ్యాస ఎప్పుడు దీనిపైనే ఉంటుంది. ఈ ప్రేమలు దోమలు నాకు అలాంటివి అస్సలు నచ్చవు. ఇప్పటికే నువ్వు 3 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నావు. నువ్వు నా ఇంట్లో తిరిగినా ఒకటే, బండరా ఇంట్లో తిరిగినా ఒకటే. నాలో ఎలాంటి మార్పు చెల్లడం అస్సలు ఉండదు. నన్ను మర్చిపో నువ్వు. నేను జీవితంలో అనుకున్నది సాధించిన తర్వాత మా నాన్న ఎవరినైతే చూపిస్తాడో వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటా. అంతవరకు నా మైండ్లో నేను ఇలాంటి ఆలోచన ఎప్పుడు రానియను. అర్థం చేసుకుంటావు అనుకుంటున్నా. రాణి, అట్లయితే మీది మాది ఒకటే కులమే కదా. ఎట్లా నువ్వు అనుకున్నది సాధించిన తర్వాత పెళ్లి చేసుకుంటావు కదా. ఆ పెళ్లి చేసుకునేదేమో నన్నే చేసుకో. నేను మహారాణిలా చూసుకుంటా. అవన్నీ నాకు తెలియదు. మా నాన్న ఎవరినైతే చూపిస్తాడో వాళ్ళనే నేను పెళ్లి చేసుకుంటా. ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టద్దు నువ్వు. ఇంతవరకు ధైర్యం చేసి నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. నువ్వే ఫస్ట్. నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే నా సమాధానం వేరుగా చెప్పేదాన్ని. ఇంత కూల్గా మాత్రం మాట్లాడేదాన్ని కాదు. ఈ రోజు నుంచి నా వెనకాల తిరగడం మానేయి. ఈ రోజు దీనికి పులి స్టాప్ పడాలి. నిన్నేమన్నా బాధ పెట్టేలాగా మాట్లాడింటే సారీ. నన్ను బాధ పెట్టేలాగా కాదు, నా ప్రాణం పోయేలాగా మాట్లాడినావు. కానీ ఎప్పటికైనా నా ప్రేమ గెలుస్తుందనే నమ్మకం నాకు బలంగా ఉంది. నా ప్రాణం పోయే వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటా. అట్లని ఇబ్బంది ఏం పెట్టను నిన్ని. భయపడొద్దు. నువ్వు చెప్పినావు కదా మీ నాన్న ఇష్టమే నీ ఇష్టమని. ఎట్లా నేను డిగ్రీ 2nd ఇయర్ వరకు చదివినాను. ఇప్పుడు ఎట్లా ఒకట్లా కష్టపడి డిగ్రీ కంప్లీట్ చేస్తా. ఆ తర్వాత ఏదో ఒక జాబ్ చూసుకొని మీ నాన్న దగ్గరకు వచ్చి మాట్లాడతా. నిన్ను ఇంత గాఢంగా ప్రేమించిన వాడిని నీకోసం ఒక జాబ్ సంపాదించలేనా? నేను జాబ్ తెచ్చుకుంటే మీ నాన్న నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడనే నమ్మకం నాకుంది. నీ కర్మరా బాబు, ఇంత జిడ్డుగానే ఉన్నావు నువ్వు. నువ్వేమన్నా చేసుకో, నాకు సంబంధం లేదు. నా జోలికి మాత్రం రావద్దు. నేను చెప్పాల్సిందల్లా చెప్పినాను. ఆ తర్వాత నీ ఇష్టం. హలో ఫ్రెండ్స్, గాఢంగా ప్రేమించే అబ్బాయి, అసహించుకునే అమ్మాయి. ఈ స్టోరీ మీకు అర్థం కావాలంటే నా ఛానల్లో పార్ట్ 1, పార్ట్ 2 ఉంది. అవి కూడా చూడండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.